అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామస్తుడు నేను. నా పేరు మామిడూరి హరిబాబు. ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం మాకు చేసిన మేలు ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మేము రుణపడి ఉంటాం. ఆయనకు మా ధన్యవాదాలు. అనేక 30 సంవత్సరాల గతంలో కూడా మేము ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎస్సీల పట్ల వర్గీకరణకు మేము అనుకూలం అని చెప్పి సంతకం నేనున్నానని చెప్పి కూడా మాట తప్పిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామని చెప్పి 1996లో చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయితే ఈ ప్రభుత్వంలో కొన్ని సూచనలు అయితే ఇస్తాను చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. గతంలో రేషన్ బియ్యం ఇంటింటికి పంపిణీ చేస్తూ వచ్చారు. ఇటువంటి ఇబ్బంది లేకుండా వృద్ధులు వితంతువులు మరీ దారుణంగా ఉన్నారండి. ఆ వాళ్ళ కూడా ఇంటింటికి పోయి రేషన్ బియ్యం ఇస్తూ వచ్చారు. ఆ వ్యవస్థను రద్దు చేయడం అనేది ఒకరోజు చాలా బాధాకరం. ఇప్పుడు ఇవాళ నడిచిపోవాలంటే 3 కిలోమీటర్ టౌన్లో కూడా పోవాలంటే ఎట్లా వాళ్ళు ఆటోకు బాడీకి ఇచ్చుకోవాలి. ఆ 30 కేజీలో 20 కేజీలో 10 కేజీలు వస్తుంది కదా, వాళ్ళు నెత్తిని పెట్టుకొని మోసుకొని పోయే పరిస్థితి లేదు. నా సూచన ఏంటంటే దయచేసి ఆ సంక్షేమ పథకాలలో కొన్నిలో భాగంగా ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని సరఫరా అదేవిధంగా కొనసాగించే పేరు మార్చుకొని సరఫరా చేయవలసిందిగా నా విన్నపం, నా అభిప్రాయం. గత ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పరిపాలన ఏముందండి సార్? గత ప్రభుత్వంలో పరిపాలన ఏముంది? అన్నం టైం కొట్టుకొని పోయింది. ఏమన్నా వాళ్ళకేమో సాయం చేశారా? సాయం చేశారా? భూములన్నీ లాక్కొని అసైన్మెంట్ కమిటీలో దళితులైనటువంటి మాలా మాదిగల భూములన్నీ దౌర్జన్యం చేసి అరాచకానికి కలపడ్డటువంటి వ్యక్తులు రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు. అన్నమయ్య టౌన్ తెగిపోతే కనీసం వాళ్ళకు ఇవ్వాల్సిన బాధ్యతగా కూడా లేకుండా వీళ్ళు వ్యవహరించారు. అన్నమయ్య జిల్లాను పోయి రాయచోటని చేశారు. రాజంపేట అలా పుట్టాడు అన్నమయ్య, అంటే రాయచోటలో పుట్టాడు అన్నమయ్య. చాలా వ్యతిరేకత అయితే ఉంది. అన్నమయ్య డామ్ కొట్టుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేటువంటి ప్రభుత్వం వైసీపీ. ఇప్పుడే తేరుకుపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. కానీ ఇంకొకటి ఏంటంటే ఆవేదన అయితే ఉంది. అన్నమయ్య డామ్ కొట్టుకోవడానికి కారకులు ఎవరో కూడా అందరికీ తెలుసు, ప్రజలకు అందరు కూడా. ఈ కూటమి ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా ఏమైనా అభివృద్ధి జరిగిందా? కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు మననే కదా వచ్చింది. ఇప్పుడిప్పుడే దాన్ని సమకరించాలంటే టైం పడుతుంది. పుట్టిన పిల్లోడు పెద్దోడు అవడ కదా, కాస్త టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే కొంతమేర అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం అప్పుల్లో కూడుకుపోయింది. గత ప్రభుత్వ వైఫల్యమే ఇదని నేను చెప్తా కదా. ఈ 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉంటాయా? కలిసి ఉంటాయంటే వారి వైఖరిని బట్టి ఉంటుంది. కలిసి ఉంటాయా లేదా అనేది వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. అది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దేశే బట్టి వాళ్ళ సంక్షేమ పథకాల బట్టి ఎట్లా అమలు చేస్తారో దాన్ని బట్టి బేస్ చేసుకొని ప్రజల అభిప్రాయం ఉంటుంది. మనం ఎట్లా చెప్పగలుగుతాం?